హాయ్ ఫ్రెండ్స్, రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఇంటికి ఎలివేషన్ చేసేటప్పుడు మనం వెంటిలేషన్స్ అనేవి వదులుతాం కదా, గాలి వెళ్తూ రావడం కోసం అక్కడ గ్యాప్స్ పెడుతుంటాం కదా. మనకి గుమ్మం దగ్గర, గుమ్మం పక్కన, అలాగే మెస్లో అనేవి హోల్స్ అనేవి పెడతా ఉంటాం కదా ఫ్రెండ్స్. అలా మెట్ల హెడ్ రూమ్కి కానీ అటువంటి గ్యాప్స్ పెడతాం. ఆ గ్యాప్స్ కూడా మనం టేప్తో కొలిచేటప్పుడు ఎలివేషన్లో ఆ గ్యాప్స్ కూడా మనకి కొలతల్లో వస్తుందా భయ్య అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. అలాగే మనకి కామెంట్ కూడా చేశారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం అసలు మనకి అటువంటి వెంటిలేషన్స్ ఎలివేషన్లో, మెస్ ఎలివేషన్లో మనం కొలిచేటప్పుడు అసలు కొలతలోకి వస్తుందా రాదా అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే డౌట్స్ ఉన్న ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి తెలుసుకోవడం వల్ల మీరు సేవ్ అవుతారు. అందుకనే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే ఫ్రెండ్స్, మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చాలామంది మనకి మెస్ కొలతలు వేసేటప్పుడు మేస్త్రి గారు ఇది మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది లెక్కల్లోకి వస్తుందా రాదా అనేది అడగడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఎలివేషన్ రేట్ ఎలా ఉంటుంది, మెస్ రేట్ ఎలా ఉంటుందని కూడా అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకోసం చాలా వీడియోలు ఉన్నాయి. మెస్ రేట్స్ ఎలా ఉంటాయి, అన్నీ మెటల్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, అలాగే లేబర్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, అసలు ఏ మెటీరియల్ వాడాలి, కొత్త ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్స్ ఎలా కట్టుకోవాలి, మిస్టేక్ చేయకుండా మనం ఎలా ఉండాలి అనేది కూడా నేను వీడియో చాలా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నన్ను కామెంట్ చేస్తున్నారు. వీడియోస్ మొత్తం ఒకసారి మన ఛానల్లో పైన మన వీడియోస్కి థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, దాంట్లో మ్యాటర్ ఉంటుంది దేని గురించి వీడియో చేయడం జరుగుతుందని. ఆ థంబ్నెయిల్స్ని బట్టి చూసి ఓపెన్ చేసుకొని వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. సరే ఫ్రెండ్స్, అయితే ఇది మనకి ప్లెయిన్ ఒక రేట్ ఉంటుంది, అలాగే ఎలివేషన్ చేస్తే ఒక రేట్ ఉంటుంది మెస్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ హోల్స్ అనేవి లెక్కలో వస్తాయా రాదా అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి మెయిన్ ఏంటంటే మన ఎలివేషన్ చేసేటప్పుడు మన ఎలివేషన్లో మనం ఒక హోల్ అనేది వెంటిలేషన్ అనేది తయారు చేయాలి అంటే దానికి మనకి రాడ్ కట్టేటప్పుడు అయినా మార్కింగ్ చేసుకొని అక్కడ కరెక్ట్గా ఫ్రేమ్ లాగా రాడ్ అనేది కట్ చేసుకొని కట్టడానికైనా, మెస్ మెత్తడానికైనా, చుట్టూ ఫ్రేమ్ లాస్ట్ ఫినిషింగ్లో కోణం, దానికి చుట్టూ కోణం చేయడానికైనా చాలా లేట్ పడుతుంది ఫ్రెండ్స్. అది ఒక్క సీనియర్ మెస్సులతో మాత్రమే చేపిస్తారు ఎక్కువగా ఫ్రెండ్స్. దానికి చాలా టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. అదే ఒక ఫ్రేమ్ అనేది ఆ విధంగా తయారు చేసే లోపు మనం ప్లెయిన్గా అయితే అటువంటి 4-5 తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి హోల్స్ లేకుండా ఉంటే ఇంకా త్వరగా మెస్ పని అనేది ఎక్కువగా చేయొచ్చు. అలాగే మీకు చాలామంది డౌట్స్ ఏంటంటే ఇంట్లో ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా గుమ్మాలు, కిటికీలు ఉంటాయి. ఆ ఇంటికి కట్టుబడి కట్టేటప్పుడు కిటికీ పెట్టాలి, కట్టుబడి ఆపి కిటికీ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. తర్వాత మనం దానికి ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా ప్లెయిన్ పాస్ చేస్తూ వచ్చి అక్కడ ఆగి ఆ గుమ్మాలు, కిటికీలు సపరేట్గానే తయారు చేయాలి ఫ్రెండ్స్. అక్కడ చాలా లేట్ అనేది పడుతుంది. అందుకనే ఈ గుమ్మాలు, కిటికీలు కానీ పైన మెస్ హోల్స్ కానీ మనం కొలిసేటప్పుడు డైరెక్ట్గా టేప్ పట్టేసుకొని డైరెక్ట్ కొలతలోనే పడుతుంది ఫ్రెండ్స్. అక్కడ తీయడం అనేది జరగదు. ఎందుకంటే లేట్ మొత్తం వర్క్ అనేది కూడా ఆ హోల్స్ దగ్గరే ఉండడం జరుగుతుంది. గుమ్మాల, కిటికీల దగ్గర అయినా కట్టుబడి కట్టి లోన ఇంట్లో ప్లాస్టింగ్ చేసేటప్పుడు గుమ్మాల, కిటికీల దగ్గర టైం పడుతుంది. అలాగే మెస్లో ఒక హోల్ పెట్టాలైనా సరే చాలా లేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే మనకి గుమ్మాల, కిటికీలు అనేవి లెక్కలోకి వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే మనకి గుమ్మాల, కిటికీలు లెక్కలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే వర్క్ మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి అవి లెక్కల్లో వేస్తారు. డైరెక్ట్గా ఆ పొడవు ఇంటూ కొలుసుకుంటారు, ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ అలా కాకుండా పైన పెట్టకూడ ఉండి కింద వరకు 30 అంగుళాలు డూమ్ దింపేది అనుకోండి, 2 స్టేర్లు ఉంది, మళ్ళీ కింద కూడా పెట్టకూడ కట్టి దానికి కూడా డూమ్ దింపి మధ్యలో ప్లెయిన్గా ఉంది అనుకోండి. ఒకవేళ మెస్ అనేది మధ్యలో ఎక్కడ కట్టలు లేకుండా, బాక్సుల వైపు లేకుండా ప్లెయిన్గా ఉంటే అది మాత్రం తీసేస్తారు ఫ్రెండ్స్. అది పొడవు ఇంటూ మాత్రమే వేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? మీకు అది ఎంత వస్తుందో దాని వరకే వేస్తారు. ఒకవేళ ఎక్కడైనా మీరు కట్లకు కలిపి దాన్ని తయారు చేసేలా ఉంటే పొడవు ఇంటి అడలు పడిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? సరే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నా. సరే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ వస్తుంది. ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి మన మెంబర్షిప్లో జాయిన్ అయినట్టుగా డైరెక్ట్గా మీకు కాల్స్ ద్వారా ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.